మీరు గడ్డి తినడమే సరిపోయింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో గంజాయి బ్యాచ్ ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఓ పక్క పోలీసులు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నా అరాకొరగానే చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంబాపురం పైపుల్ రోడ్డు దగ్గర ఉన్న విక్రమ్ పబ్లిషర్స్ పక్కన రోడ్డులో విద్యుత్ లైట్లు లేక బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మత్తులో జోగుతూ అటుగా వెళ్లే ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మహిళలను వేధిస్తున్నారని సర్పంచ్ సీతయ్యకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చీకటి పడితే అటుగా వెళ్లాలంటేనే భయమేస్తుందని వాపోతున్నారు మహిళలు. వెంటనే వీధి లైట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సగం రోడ్డు వరకు చీకటి ఉండడం వల్ల ఈ చీకట్లో కొంచెం గంజాయి బ్యాచ్ రావడం, తర్వాత తాగడం, ఆటోలు అడ్డు పెట్టుకొని తాగడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ పూట డ్యూటీ ముగించుకొని వచ్చే లేడీస్కి, ఇంకా చిన్న వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పని చేసుకుని వచ్చే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అంతా కూడా లోన మొత్తం ఫ్యామిలీస్ ఉంటారు. ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళి ఏమైనా నీళ్ళు తెచ్చుకోవాలన్నా సరే, సరుకులు తెచ్చుకోవాలన్నా సరే అంతా కూడా బాగా ఇబ్బంది అవుతుంది. సో ఈ వీధి లైట్ల కోసం మేము సర్పంచ్ గారిని సంప్రదించాం. చాలాసార్లు కూడా సంప్రదించినప్పుడు వేయిద్దాం అన్నారు. తర్వాత మళ్ళీ కొంచెం ఫండింగ్ లేదని చెప్పేసి, లేదంటే ఆ వీధి లైట్లకి కావాల్సిన వైర్ లేదని చెప్పేసి, సో ఇవన్నీ చెప్పారు. మరి